సేమియా కాజు పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామా అండి? అయితే ఈ పులావ్ లో ఏంటంటే మనకి నచ్చిన వెజిటేబుల్స్ మనం వేసుకోవచ్చు కదా. కాజు వేరే ఏదైనా వేసుకోవచ్చు, ఏమన్నా వేసుకోవచ్చు. టమాటా, క్యారెట్, బీట్రూట్ పులావ్ కాబట్టి అంటే ఏదన్నా వేసుకోవచ్చు. అంటే ఏది పడితే అది అట్లానే కాదు, ఆకుకూరలు అంతా ఉంటాయి స్పెసిఫిక్. ఇప్పుడు మనం బిర్యానీ చేసుకుంటే ఏదైనా వేసుకోవచ్చు అంటే అన్ని వేసుకోలేం కదా, దానికి ఏది సరిపడుతుందో అది వేసుకో. అంటే ఇప్పుడే వంటలు నేర్చుకునే వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళు మనం చూసి ఏదైనా వేసుకోవచ్చు అన్నారు కదా. ఇంట్లో ఇది ఉంది, పొట్టకాయ ఉంది, ఆనపకాయ ఉంది అని చెప్పి అదైతే కరెక్ట్. అట్లా లేదు, దానికి ఏది అవసరం ఉన్నదో అది వేసుకోవాలి. ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం గ్యాస్ ఆన్ చేసుకోవాలి. ఓకే, స్టవ్ ఆన్ చేసుకున్నాము. ఫస్ట్ ఏం వేస్తారు? ఫస్ట్ మనం ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా, ఎందుకంటే మనం సేమియా ఫ్రై చేసుకోవాలన్నట్టుగా. నూనెలోనే ఫ్రై చేసుకుంటాం. నెయ్యి కూడా వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు, నూనె వేసుకోవచ్చు, లేదు అంటే కాలే కూడా ఫ్రై చేసుకోవచ్చు. అవును, ఏం లేకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఇది 1 కప్పు సేమియా వేసుకోవాలి. దీన్ని కొంచెం రోస్ట్ చేయాలన్నట్టు, వేడి చేసి, లేదంటే చేసుకోకుండా చేసుకోవచ్చు. అట్లా పులావ్ అంటే కొంచెం పొడి పొడిగా రావాలి కదా. అవునవును, రైస్ లాగా ఇట్లా కొంచెం వేసుకుంటే ఫ్రై చేస్తే పొడి పొడి అవుతుంది అన్నట్టుగా. లేకుంటే కొన్ని సేమియాలు ఈ మధ్యకాలం బాగా వస్తలేవు. అవునవును. ఆల్రెడీ మేమైతే ఇంటికాడ గోధుమ పిండి సప్తా అని వస్తుంది, సప్తా అంటారు దాన్ని, దాంతో కూడా సేవలు చేస్తాం మేము ఇంట్లోనే. ఓకే, సప్తా అంటే మనకి ఇలా ఉంటుంది. అది ఇది కాదు, గోధుమ పిండి లాగానే ఉంటుంది. సప్తా అంటే మైదా గోధుమ పిండి ఎట్లా ఉంటుంది సేమ్ అదేలాగా పిండి. ఓకే, దాన్ని తడిపి ఇంట్లోనే సేవలు చేస్తారు. మాకు దీపావళికి అది కంపల్సరీ, దాన్ని పాయసమే చేస్తారు దీపావళికి. ఓకే, సప్తా సేవలు అంటారు అది. అంటే ఆ సప్తాలు ముందే చేసుకుని పెట్టేసి. సప్తాలు కాదు, సప్తా అంటే పిండి పేరు సప్తా, సేవలు చేసుకునే పిండి అది సప్తా. ఓకే, సేవ. ఓకే, సేవ అంటే మనకి ఇలా అవుతుంది. దాంతో సేమియా వేగిపోయిందా? వేగిపోయింది. ఒక ప్లేట్ ఇవ్వండి. ఇంట్లో తీసేస్తారా? దీంట్లో తీసేసుకోవాలి. ఇది తీసుకొని మళ్ళీ ఇదే పెట్టుకోవాలి. మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ పోపు దినుసులు వేసుకోవాలి. సప్తా సేవ అన్నారు కదా. సేవాలు సేమియా. సేమియా అంటే సప్తా అనేది ఒక పిండి అన్నట్టుగా, పిండి గోధుమ పిండి మైదా ఎట్లా దొరుకుతుందో సప్తా అనేది అట్లా దొరుకుతుంది. మీ ఊర్లోనే దొరుకుతుంది అది? సాధ్యమైన మహారాష్ట్ర. ఓకే, మహారాష్ట్ర అటు సైడే సప్తా అంటారు దాన్ని. ఓకే, దాంతో సేవలు చేస్తారు, స్పెషల్ దీపావళికి అది. ఓకే, అంటే ఇప్పుడు మనము ఇది వేసుకోవాలి, క్యారెట్ వేసుకోవాలి. అయితే ఒక్కొక్క పండక్కి ఒక్కొక్క స్పెషల్ చేస్తూ ఉంటారు కదా. దీపావళికి ఏమో ఈ సప్తాతో సేవాలు ప్రాముఖ్యత. ఎక్కువ సేవాల పాశం భోగినాడు అవే చేసిన సేమియాతోనే పాయసం చేసుకుంటారు అన్నట్టుగా. భోగి సంక్రాంతి టైంలో కూడా అదే. ఇవి టమాటాలు వేసేసుకోవాలి. కానీ మీకు పెళ్ళైన కొత్తలో మీకు చిన్నప్పుడు అది గ్యాస్ పొయ్యి లేదు, కట్టెల పొయ్యి అన్నారు. చాలా మంది ఫ్యామిలీ పెద్దది. మా సార్ వాళ్ళు 4 అన్నదమ్ములు, ఒక చెల్లి. ఓకే, ఒకతే ఆడపడుచు బాగా గారం. పచ్చిమిర్చి చేసుకోవాలి. మరి మీకు అంటే కట్టెల పొయ్యి మీద నుంచి గ్యాస్ స్టవ్ మీద రాగానే మీకు ఎలా అనిపించింది? అబ్బాయి ఏమన్నా? నాకు ఏం తెలియలేదు. మా తోటి కోడల్ని నాది ఒకే రోజు పెళ్ళి అయింది అన్నట్టుగా. నాకన్నా పెద్ద ఆమెది, నాది ఒకే రోజు పెళ్ళి అయింది. మా బావని అన్ని దగ్గరుండి చెప్తుండే, నీకు చేయరాదు కదా, నేను చెప్తాను చేసుకో అని. మా అత్తమ్మ చెరొక రోజు చేసుకో అని చెప్తుండే వంటలు. బాగుంది. ఇప్పుడు బఠానీ వేసుకోవాలి.
అంటే కట్టెల పొయ్యి కదా, సేమ్ ఇద్దరు ఒకటేసారి వేయాలంటే ఈయన కష్టం అవుతుందిగా, షేర్ చేసుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు అన్నట్టుగా. అప్పట్లో మన ఇల్లు కూడా చాలా డిఫరెంట్ గా ఉండేది, సెపరేట్ గా ఉండేది. వంటగది మళ్ళీ కట్టెల పొయ్యి, నీళ్లు అన్ని వేరే వేరే ఉంటుండే, పాతకాలం కదా అది. అట్లా. మీకు ఏది నచ్చిందండి? ఆ కష్టాన్ని చూసారు, ఈ సుఖాన్ని చూసారు, అదే నచ్చింది. సుఖంలో ఉండే సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి. అదే నచ్చింది, ఎందుకంటే అప్పుడు అందరు కలిసి ఉంటుండే అన్నట్టు, ఇప్పుడు అట్లా లేదు కదా. అవును కదా. కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఏదైనా రాకపోతే నేను చేస్తాను, నీకు తోడుండి నేను చెప్తా అనే పద్ధతి అప్పుడు. ఇప్పుడు ఎట్లా అంటే ఫోన్ చేసుకొని లేకుంటే లేదు, నాకేం చేసేది, నాకు మంచి పేరు రావాలంటే ఇంకొకరికి మనం హెల్ప్ కావద్దు. అలా ఉన్నారు, అట్లా ఉంటుంది అన్నట్టుగా. ఇప్పుడు ఇది హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఇలాచి, దాల్చిన, పువ్వు. సో పెద్ద ఫ్యామిలీ అన్నారు కదా మీది, ఏదో అయిపోతున్నారు. పుదీనా వేసేసేయండి. పెద్ద ఫ్యామిలీ ఉంటే మనకి సంతోషం ఎలా ఉంటుందో కొంచెం కొంచెం గొడవలు, మనస్పర్ధలు కూడా వస్తూనే ఉంటాయి. మా ఇంట్లో ఏ గొడవ లేవు. అవునా? మా తోటి కోడళ్ళు, మా మరుదులు, మా బావ, మా యారాళ్ళంతా ఇప్పటికి కూడా మేము కలిసి ఉంటాం. కలిసి అంటే విడివిడిగానే ఉంటాము. ఫంక్షన్స్ ఏమన్నా అయితే అయినా ఒకటే దగ్గరే చేసుకుంటాము. ఏదన్నా చేసుకుంటాము, మాట్లాడుకున్నా అని ఏదన్నా అని ఎవరు మాటలు అనుకోలేమన్నట్టుగా. కాజు వేస్తుంది. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి కొద్దిగా. ఓకే. మనం ఏ కప్తో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్తోని వాటర్ వేసుకోవాలి. ఈ సేమియాలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కాస్త నీళ్ళు ఎక్కువైతే ముద్దగా అయిపోయింది అన్నట్టుగా. అంటే నా ఒక కప్పుకి ఒక కప్పేనా? ఒక కప్పు. దీనికి మనము కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఓకే, ఇంతే వేసుకోవాలి, ఎందుకంటే సేమియాలో కూడా సాల్ట్ ఉంటుంది ఆల్రెడీ. ఓహోహో. మనము విడిగా దీన్ని చూస్తే తెలుస్తుంది మనకు. ఇది బాగా మరగాలి. ఇంకొకసారి చిన్న హెల్ప్, అనేక పరమేశ్వరి గుడి టెంపుల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు మాకు. అమ్మో, మా కులదైవం ఇలవేలుపు. మేము వైశ్యులము. ఓకే. అయితే అక్కడ కూడా మేము టెంపుల్స్లో కూడా మా బాడీ మెంబర్స్ దాంట్లో కూడా బాగా ఉన్న అన్ని ప్రోగ్రామ్స్ చేస్తారు అన్నట్టుగా. వాళ్ళకి కూడా ఒకసారి హాయ్ చెప్పండి అందరికి. ఆర్య వైశ్య గ్రూప్ మెంబర్స్ అందరికి కూడా హాయ్ అండి. ఓకే, సో మొత్తం మీద పెద్ద గ్యాంగ్ మీది, చాలా పెద్ద. అటు శివాలయం, ఇటు కన్యకా పరమేశ్వరి ఇలవేలుపు. ఇది మరుగుతుంది, మనం ఇప్పుడు సేమియా వేసేసుకోవాలి. దీన్ని కలిపేసుకోవాలి మనము. కలిపి మూత పెట్టేస్తే సరిపోతుంది కదా. సిమ్ మీద వేసేయాలి, మూత పెట్టేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉంటే మగ్గిపోతుంది, అయిపోతుంది. సో మంట మూత పెట్టాను. మూత పెట్టేసి. గీతా గారు ఎంతవరకు వచ్చింది? అయిపోయి వచ్చింది. బా, ఎంత బాగుంది. వస్తుందా? అవును. దీంట్లో ఎక్కువ స్మెల్ ఏది వస్తుంది చెప్పండి ఒకసారి. అది కాయ వేసాం కదా, ఇది జాజికాయ. జాజికాయ కాదు, దాన్ని అనాస పువ్వు. అనాస పువ్వు అంటారని. ఇది మసాలాలు ఎక్కువ బాగా వాడుతున్నాం. వాడొద్దు, కానీ అది అలవాటు అయిపోతే బాడీకి పర్లేదండి. ఇప్పుడు ఒకేసారి అలవాటు అయిందంటే చాలా ప్రాబ్లం అవుతుంది. వంకాయ కూర, ఆలుగడ్డలు చాలా ఎక్కువ. చాయ్ మసాలా కూడా తీసుకోవచ్చు. దాల్చిన చెక్క, అనాస పువ్వు, ఇలాచి అన్ని కలిపి అయిపోయింది. ప్లేట్స్ స్టవ్ ఆఫ్ చేసాక ఇడిచండి. చూసారు కదా, వేడివేడిగా సేమియా కాజు పులావ్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. సేమియా కాజు పులావ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, సేమియా 1 కప్పు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, క్యారెట్ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, పచ్చి బఠానీలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, హోల్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్, పుదీనా కొద్దిగా,
జీడిపప్పు 1 కప్పు, ఉప్పు తగినంత. సేమియా కాజు పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో సేమియా వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో నూనె, పోపు దినుసులు, క్యారెట్ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, పచ్చి బఠానీలు వేసి వేగాక అందులో కొత్తిమీర, హోల్ గరం మసాలా, పుదీనా, జీడిపప్పు వేసి సరిపడా నీళ్లు, ఉప్పు వేసి మరిగించుకోవాలి. తర్వాత అందులో వేయించుకున్న సేమియా వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సేమియా కాజు పులావ్ రెడీ.